అందరికీ నమస్కారం. నా పేరు రఘురామ్. పాడ్కాస్ట్ ప్రపంచంలోకి తొలిసారిగా అడుగుపెడుతున్నాను. జర్నలిస్ట్గా నాకు 32 ఏళ్ల అనుభవం ఉంది. జీవితం అంతకంటే ఇంకా ఎక్కువ అనుభవాలే ఇచ్చింది. ఆ అనుభవాల సారాన్నే నా ఈ పాడ్కాస్ట్ల రూపంలో మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. నచ్చితే వినండి, నలుగురికి చెప్పండి. మీ అభిప్రాయాలు నాకు తెలియజేస్తే దీన్ని మరింత మెరుగుపరుచుకునే ప్రయత్నం చేస్తాను. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అంటారు పెద్దలు. అందరిలోకి మొట్టమొదటి స్థానాన్ని ఆ మాతృమూర్తికే ఇచ్చారు. అమ్మ అంటే అందరికీ ఇష్టమే. నాకు మాత్రం అందరికంటే మరింత ఇష్టం. నన్ను ఎత్తుకొని లాలించి నడిపించి పెంచి పెద్ద చేసిన అమ్మ తన 51 ఏళ్ల వయసులోనే నా ఒళ్ళో తలపెట్టుకుని ఈ లోకాన్ని వీడి వెళ్ళిపోయింది. 1998 అక్టోబర్ 30 ఆ రోజును నా జీవితంలో ఎన్నటికీ మర్చిపోలేను. మా చిన్నప్పుడు అమ్మ ఏం చదువుకుందో మాకు తెలియదు. అడగాలని కూడా ఎప్పుడూ అనిపించలేదు. ఎందుకంటే ప్రతిసారి విద్యా సంవత్సరం మొదలవడానికి ముందే, అంటే వేసవి సెలవుల్లోనే తర్వాతి తరగతి పుస్తకాలన్నీ కొనిపించి వాటిలో అన్ని సబ్జెక్టుల్లోనూ దాదాపు సగానికి పైగా పాఠాలు ముందుగానే మాతో చదివించేసేది. ప్రశ్నలు అడిగి జవాబులు చెప్పించుకునేది. దానివల్ల స్కూల్లో ఎప్పుడు మిగిలిన పిల్లల కంటే 4 అడుగులు ముందే ఉండగలిగేవాళ్ళం. మా పెద్దక్క 10వ తరగతి పరీక్షలు రాయడానికి ముందనుకుంటా అమ్మ కూడా ప్రైవేటుగా 10వ తరగతి పరీక్షలు కట్టి రాసింది. ఇంట్లో అమ్మ, నాన్న, 2 అక్కలు, నేను, మొత్తం 5గురికి టిఫిన్లు, కాఫీలు, వంట అన్నీ తనే చేసేది. అంత పని చేసుకుంటూనే ఎప్పుడు చదువుకుందో, ఎవరితో చెప్పించుకుందో తెలియకుండానే తను 10వ తరగతి పాస్ అయిపోయింది. నా చిన్నప్పటి నుంచి అమ్మకి ఆయాసం వస్తుండేది. చిన్నతనంలో ఎందుకు అని అడగాలని కూడా తెలీదు. పెద్దయి ఉద్యోగంలో చేరిన తర్వాత ఒకరోజు తను కొద్ది దూరం నడిచే బాగా ఆయాసపడుతుంటే అనుమానం వచ్చింది. అప్పుడు హైదరాబాద్ మెడినోవా హాస్పిటల్ నుంచి చీఫ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రాజగోపాలరాజు గారు భీమవరం వచ్చారు. అప్పట్లో మేము పాలకొల్లులో ఉండేవాళ్ళం. సో ఆయన దగ్గరికి చూపించాను తీసుకెళ్ళి. ఆయన చెప్పిన విషయం విని అక్కడికక్కడే కూలబడిపోయాను. అమ్మకి కంజెనిటల్ హార్ట్ డిసీజ్, దాని పేరు ASD. సామాన్యుల భాషలో చెప్పాలంటే గుండె గోడల మధ్య రంధ్రం. అది కూడా పుట్టినప్పటి నుంచి ఉంది. కానీ నేను అమ్మని తీసుకెళ్లేసరికే బై డైరెక్షనల్ ఫ్లోస్, అంటే మంచి రక్తం వెళ్లి చెడు రక్తంతో కలవడంతో పాటు చెడు రక్తం కూడా వచ్చి మంచి రక్తంలో కలిసిపోవడం మొదలైపోయింది. అలాంటప్పుడు ఆపరేషన్ చేయడం అసాధ్యమని డాక్టర్ గారు తేల్చేశారు. అప్పటి నుంచి అమ్మని గాజు బొమ్మలా జాగ్రత్తగా చూసుకుంటూనే ఉన్నాను. అమ్మ కోసమే, అమ్మని కాస్తంతైనా సంతోషపెట్టాలని నేను 24 ఏళ్ల వయసుకే పెళ్లి చేసుకున్నాను. అమ్మ ఆరోగ్యం చూస్తే రోజు రోజుకి ఇబ్బందికరంగా మారుతోంది. నాకో పాపో బాబో పుడితే వాళ్ళని అమ్మ చూడాలని చాలా ఆరాటపడ్డాను. కానీ సరిగ్గా మా ఆవిడికి 9 నెలలు నిండిన తర్వాత కార్తీక మాసం శుక్లపక్ష దశమి శుక్రవారం రోజున అమ్మ తాను కొలిచే ఆ శ్రీమన్నారాయణుడి చెంతకు వెళ్ళిపోయింది. అమ్మ అంత్యక్రియల్లో భాగంగా బిందెతో నీళ్లు పోయమని చెప్పారు పురోహితులు. నా చిన్నతనంలో అమ్మ కుంకుడుకాయల పులుసుతో తలంటు పూస్తానంటే నేను వద్దంటూ అటు ఇటు పరుగులు తీయడం, అమ్మ కూడా నా వెంట వచ్చి నన్ను పట్టుకుని స్టూల్ మీద కూర్చోబెట్టి మరీ తలంటు పోయడం అన్నీ కళ్ల ముందు ఒక్కసారి రీల్లా తిరిగాయి. ఇంకా దుఃఖం ఆపుకోలేకపోయాను. అప్పటి వరకు నిబ్బరంగా ఉన్నవాడిని కాస్త కన్నీరు మున్నీరుగా విలపించాను. ఎలాగోలా నిత్యకర్మలు పూర్తి చేశాను. సరిగ్గా అమ్మ చనిపోయిన 15 రోజులకి, అంటే కార్తీక మాసం కృష్ణపక్ష దశమి శుక్రవారం రోజున అమ్మ మళ్ళీ పుట్టేసింది. అవునండి, నాకు అమ్మాయి పుట్టింది. ఆ అమ్మాయిలోనే అమ్మని చూసుకుంటూ ఇలా కాలం గడిపేస్తున్నాను. ఇది మా అమ్మ కథ.